ఓటు వేయడానికి ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలి వెళ్తుండటంతో ఒక్కసారిగా బస్సు టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల టికెట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ధరలను 2-3 రెట్లు పెంచి టికెట్లను అమ్ముతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రధాన స్టేషన్ లైన్ సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారుతున్నాయి. రిజర్వేషన్లు చేసుకున్న వారికి ఏ ఇబ్బంది లేకపోయినా రిజర్వేషన్లు లేని వారు సైతం పెద్ద ఎత్తున స్టేషన్లకు తరలివస్తున్నారు. దీంతో వీరంతా జనరల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండడంతో గోదావరి, విశాఖ, శాతవాహన ఎక్స్ప్రెస్ కిక్కిరిసిపోయి గమ్యస్థానాలకు బయలుదేరుతున్నాయి. అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న మచిలీపట్నం, సింహపురి, గౌతమి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎలక్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే వరంగల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, వరంగల్లో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రయాణికుల రద్దీకి సంబంధించిన అప్డేట్ ఏంటి? దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు మొదటిగా ప్రచార పర్వం ముగిసింది. రేపు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియకు అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్ పార్లమెంట్ ఎస్సీ అభ్యర్థిగా మొత్తం ఇక్కడ ఓటర్లు కూడా 16,66,085 మంది ఇక్కడ ఓటర్లు ఉండగా పురుషులు మాత్రం 8,29,882 మంది యొక్క పురుషులు ఉన్నారు. 8,37,021 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఈ యొక్క నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే మాత్రం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శేషంగన్పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధనపేట, భూపాలపల్లి ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ మొత్తం పోలింగ్ స్టేషన్లు ఒక 1,859 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ లో కూడా పోలింగ్ సిబ్బంది కూడా 8,450 మంది యొక్క సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించున్నారు. దీంతో పాటు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా 6,000కు పైగా ఈ యొక్క సిబ్బంది ఇక్కడ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు కేంద్ర బలగాలైన సిఆర్పిఎఫ్ బలగాలు కూడా 1000 మందికి పైగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దీంతో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం బరిలో ఉన్నటువంటి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ప్రధానంగా చూసుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అసనూర్ దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి దొంబై సాంబయ్య, బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి కూడా దీంతో పాటు 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ యొక్క బరిలో ఉన్నారు. దీంతో పాటు రేపు జరిగేటువంటి యొక్క పోలింగ్ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటికీ 144 సెక్షన్ కూడా 100 మీటర్స్ పరిధిలో 144 సెక్షన్ కూడా ఇప్పటికి అమలు చేశారు. రేపు జరిగేటువంటి యొక్క ఎన్నికల ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 5 గంటలకు ముందుగానే పోలింగ్ కేంద్రం గేట్ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే మైబాద్ కాన్స్టిట్యూన్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ మొత్తం ఓటర్లు 14,23,351 మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు మాత్రం 7,01,921 ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు చూసుకున్నప్పుడు 7,21,383 మంది యొక్క మహిళా ఓటర్లు. ఈ కాన్స్టిట్యూన్సీలో చూసుకున్న మాత్రం ఎక్కువ మహిళా ఓటర్లే ఉన్నారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే డోర్నకల్, మైబాద్, నర్సంపేట, ములుగు, ఈనపాక, ఇల్లందు, భద్రాచలం ఈ యొక్క పరిసరం ఈ యొక్క మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు 1,046 మంది 46 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది 8,475 మంది ఈ యొక్క సిబ్బంది కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఈ యొక్క ప్రాంతాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికీ పోలీసులు మాత్రం ఇప్పుడు 6,000కు పైగా ఈ యొక్క పోలీసులు 1,500 మంది పైగా కేంద్ర బలగాలు కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా మాత్రం చూస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవ్ కవిత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్, బీజేపీ పార్టీ అభ్యర్థి హుస్సేన్ నాయక్ కూడా ఇప్పటి వరకు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ వారి యొక్క ప్రచార పర్వాన్ని ముగించారు. ఇప్పటికైతే ప్రచారం ముగిసిన తర్వాత వీరికి మాత్రం ఎవరికి వారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికీ అధికారులు కూడా యొక్క అన్ని వసతులు అయితే ఏర్పాటు చేస్తారు. తాగునీరు అయితే టాయిలెట్స్ అయితే పార్కింగ్ ర్యాంప్స్, రైట్, వికలాంగులకు ప్రత్యేకమైన వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికీ ఓటర్లు వెళ్లేటువంటి యొక్క ఊర్లో చేరుకునే ప్రాంతాల్లో మొత్తం ఇప్పటికీ రద్దీగానే ఉంది. బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ పూర్తిగా రద్దీగా ఉంది. ఈ రద్దీగా ఉండటంలో ఇప్పటికి కూడా ఆర్టీసీ సిబ్బంది కూడా కొన్ని బస్సులు పెంచే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.
మరోవైపు సొంత వాహనాల్లో బయలుదేరే వాళ్లు పెద్ద ఎత్తున హైదరాబాద్ విజయవాడ రూట్ పైకి చేరుతుండటంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. టోల్ గేట్ల వద్ద క్యూలో వాహనాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంకోవైపు తెలంగాణ ప్రజల్లో కూడా ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశలోనే తెలంగాణ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో తెలంగాణీయులు సైతం సొంత పల్లెలకు పట్టణాలకు మరలుతున్నారు. దీంతో జూబ్లీ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ఆంధ్ర వాసులకు తోడు తెలంగాణ ప్రజలు సైతం రైల్వే స్టేషన్లకు తరలుతుండటంతో రైల్వే స్టేషన్లు ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి కడప నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మొత్తానికి చూసుకుంటే ఎన్నికలు 2019 ఎన్నికల సంగ్రామానికి కూడా మొత్తం అందరూ ప్రజలు కూడా సమాయత్తమైనట్లు తెలుస్తుంది. ఎన్నికలు ఓట్లు వేసి తమ ఇష్టమైన నాయకుడిని తను పరిపాలించాలని కూడా చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు మొత్తం కూడా బయట ఉన్న ప్రదేశాలు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా తన స్వగ్రామానికి తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి చూస్తున్నారు. మొత్తాన్ని చూసుకుంటే కడప జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 22,04,000 పైచిలకు ఓటర్లు కూడా కడప జిల్లాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విధంగానే మొత్తం అంతా కూడా జిల్లా అధికార యంత్రాంగం కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువైపు పోలీసులు అటువైపు ఎన్నికల అధికారి హరికిరణ్ కూడా మొత్తం అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సమస్యాత్మక కేంద్రాలలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి కూడా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మొత్తం కూడా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటర్ల నుంచి కూడా అందరూ కూడా ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బయట ప్రదేశాలు ఉన్న వారంతా కూడా అందరూ కూడా తన స్వగ్రామాలకు తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కడప జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 6,000 రూరల్ లో అర్బన్ లో కూడా మొత్తం పోలింగ్ స్టేషన్ 2,726 పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అన్ని చోట్ల కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసి అన్ని సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అందరికి కూడా వాళ్ళ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఓటు హక్కు వినియోగించాలంటే వాళ్ళ వీల్ చైర్లు కానీ ఇటు ఒక డైలీ పద్ధతిలో ఈసారి ఓటర్లను కూడా తీసుకోవడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.